హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. జూనియర్ సచివాలయ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను మీకు ప్రీవియస్గా ఒక సచివాలయ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించిన ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది వీడియో. అండ్ ఇది ఒకటి కాదు, ఈ రెండు జాబ్స్ కూడా డిఫరెంట్. ఇది అయితే మనకి సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది మనకు వచ్చేసి ఒక చిన్న రాత పరీక్ష పెట్టి మనకి దీనికి వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు అనేసి చెప్పొచ్చు అనమాట. అండ్ ఇది మనకి 12th అర్హతతో మనం ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి ప్రాసెస్ చేయాలి అనేది మీకు కంప్లీట్గా లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు కంప్లీట్గా అన్నీ కూడా డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అడగడం లేదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే, ప్రతి ఒక్కరు జస్ట్ ఒక చిన్న లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని వీడియోని చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేసి అడగండి. అండ్ దీనికి సంబంధించి లాస్ట్ వరకు మీరు వీడియోని చూస్తే స్కిప్ చేయకుండా మీకు అన్నీ కూడా డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి కాబట్టి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని. ఫ్రెండ్స్, మనకి సిఎస్ఐఆర్కి సంబంధించిన మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి రీసెంట్గానే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. ఇది అయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 31st January 2025 నుంచి స్టార్ట్ అయిందనమాట. అలాగే ఇది మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చినప్పటికీ 3rd March 2025 వరకు మనకి లాస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే డేట్ అయితే ఉందన్నమాట. అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది అయితే మనకి ఓన్లీ ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకి ఈ పోస్టుల కోసం మనల్ని భర్తీ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇది చాలా ఒక మంచి నోటిఫికేషను. అండ్ అలాగే ఇది మనకి హైదరాబాద్లో మనకి లొకేట్ అయ్యి ఉంది కాబట్టి మనకి మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే యూజ్ అవుతుందో, ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలిస్తే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే దీనికి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అనేసి అంటే ఇక్కడ మనకి ఆల్ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇండియన్ నేషనల్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దీంతోపాటు మనకి ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అనేసి అంటే మీరు కమెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేసి చెప్తే నేను ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు చేసి పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కమెంట్స్లో నాకు చెప్పండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ లిమిట్ గురించి చూసినట్టయితే కనుక మనకి జనరల్ వాళ్ళకైతే 28 years వరకు ఏజ్ లిమిట్ పెట్టడం అయితే జరిగింది. అలాగే SC/ST వాళ్ళకి 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అనమాట. అలాగే OBC వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years అనేది మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనకి ఈ పోస్టుల గురించి చూసినట్టయితే కనుక వేకెన్సీస్ మనకి వివిధ రకాలైన కేటగిరీల్లో మనకి వేకెన్సీస్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి కానీ లేకపోతే FAలో ఉన్నాయి, SNPలో ఉన్నాయి. అలాగే జనరల్లో కూడా మనకు ఉండడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనకి వేకెన్సీస్ గురించి చూసినట్టయితే కనుక జనరల్లో, SCలో, STలో, OBCలో, EWSలో కూడా మనకి వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి ఈ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకు కూడా మనకి వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరూ దీనికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి శాలరీ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక మనకి పే స్కేల్ లెవెల్ 2 ప్రకారంగా మనకి శాలరీస్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క వేకెన్సీస్కి కూడా ఇక్కడ మనకి పే స్కేల్ లెవెల్ 2 ప్రకారమే మనకి పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. మనకి అప్రాక్సిమేట్గా 38,000 వరకు కూడా మనకి శాలరీ అనేది 38,000 చేంజ్ వరకు కూడా రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మనకి ఇంక్లూడ్ ఏంటంటే హౌస్ రెంట్ అలవెన్స్ కావచ్చు, లేకపోతే ట్రావెలింగ్ అలవెన్స్ కావచ్చు, ఫుడ్ అలవెన్సెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారంగా ఇంక్లూడ్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి మనకి 38,000 అనేసి అంటే అది చాలా తక్కువ కాదు కాబట్టి మంచి అమౌంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.
అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్టయితే కనుక మనకి 10+2 అంటే ఇంటర్ అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటరే కాకుండా ఈక్వలెంట్ ఇంటర్ అర్హత ఉన్న వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, లేకపోతే డిప్లొమా వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంతో పాటు మనకి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ గురించి కూడా ఆ స్కిల్స్ కూడా కొంచెం ఉండాలి అనేసి మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. పర్టికులర్గా కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే అడగలేదు. కంప్యూటర్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అడగలేదు. ఓన్లీ ఆ స్కిల్స్ అంటే మీరు నార్మల్గా టెక్స్టింగ్ స్కిల్స్ మీకు ఎలాగా ఉంటాయి, ఎలా టెక్స్ట్ చేయాలి, లేకపోతే ఎలా టైప్ చేయాలి కంప్యూటర్లో అనేసి అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో జస్ట్ ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ ఉండాలి అనేసి మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ 10+2 అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా 28 ఇయర్స్ వరకు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. జనరల్ వాళ్ళకి నేను ఆల్రెడీ ఏజ్ లిమిట్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. సో జనరల్ వాళ్ళకి ఇది, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి వర్తిస్తాయని క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే మీకు ఇక్కడ కంప్యూటర్కి సంబంధించి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో మనకి టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ కొంచెం టైపింగ్ స్పీడ్ అనేది వస్తే సరిపోతుంది. అది కూడా మీకు 10 మినిట్స్ టైం ఇస్తారు. అది కూడా క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది ఈ టెస్ట్ కూడా. ఇది ఓన్లీ మనకి పర్ మినిట్ 35 వర్డ్స్ అనేవి టైప్ చేయగలిగితే ఇంగ్లీష్లో సరిపోతుంది ఈ 10 మినిట్స్ ఇచ్చిన టైంలో అనేసి మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే మనకి నోటిఫికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక మనకి పేపర్ 1, పేపర్ 2 అనేసి ఇక్కడ 2 పేపర్స్ అనేవి మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చూసినట్టయితే మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి OMR బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. అండ్ దీంతోపాటు మనకి మీడియం అంటే ఏ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఏ మీడియంలో వస్తుంది అనేసి అంటే ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రెండాటిలో ఏదైనా సరే బోత్ లాంగ్వేజెస్ సెట్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 12th స్టాండర్డ్లోనే మనకి ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అనేసి మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ అయితే మనకి ఉంటాయి అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. అండ్ ఆ 200 క్వశ్చన్స్ రాయడానికి కూడా మనకి 2 hours 30 minutes అనేది మనకి టైం అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దీనికి సంబంధించి మనకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఉంటాయి కాబట్టి మనకి పార్ట్ 1 ఎగ్జామినేషన్కి వచ్చేసి 90 minutes అనేది అలాట్ చేస్తారనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి సబ్జెక్ట్స్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది పెడతారనమాట. దీంట్లో మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్కి 2 marks క్యారీ అవుట్ అవుతూ అలాగే మనకి 200 marksకి మనకి ఎగ్జామ్ అయితే ఫస్ట్ది జరుగుతుందన్నమాట. అండ్ దీనికి వచ్చేసి మనకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫస్ట్ పేపర్ 1 ఎగ్జామినేషన్కి మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనం పేపర్ 1లో క్వాలిఫై అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనేసి తెలుస్తుంది అనమాట. అండ్ దీని తర్వాత మనకి పేపర్ 2 అనేది ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఈ పేపర్ 2 గురించి చూసినట్టయితే కనుక ఈ పేపర్ 2లో మనకి 2 సబ్జెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. ఈ 2 లాంగ్వేజెస్కి సంబంధించి ఉంటుందన్నమాట. దీంట్లో 50 క్వశ్చన్స్, దీంట్లో 50 క్వశ్చన్స్ ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఈ 2 సబ్జెక్ట్స్కి కూడా మనకి 150 మార్క్స్ అనేవి ఉంటున్నాయి అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మనకి 3 marks క్యారీ అవుట్ అవుతాయి అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ పేపర్ 2కి వచ్చేసి మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అంటే మనకి 3 క్వశ్చన్ ఒక్క రైట్ ఆన్సర్ పెడితే కనుక మనకి 3 marks వస్తాయి. అదే ఒక్క రాంగ్ ఆన్సర్ పెడితే మనకి 1 mark అనేది కట్ అవుతుంది అనమాట. సో అలాగా మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ పేపర్ 2. అండ్ ఈ పేపర్ 2 టైమింగ్ వచ్చేసి మనకి 1 hourలో మనకి ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎగ్జామ్ని కనుక క్రాక్ చేసినట్టయితే మనకి జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ నేచర్లో ఒక కంప్యూటర్ టెస్ట్ అనేది పెట్టి మనకి ఈ వేకెన్సీస్ని భర్తీ చేయడం అయితే జరుగుతుందనేసి మనకి సెలక్షన్స్ ప్రాసెస్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు గురించి చూసినట్టయితే కనుక మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ అప్లై చేసుకోవడానికి మనకి 500 రూపీస్ అనేది మనకి జనరల్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరికైతే అప్లికేషన్ ఫీ లేదు అనేసి అంటే కనుక SC ST వాళ్ళకి, PWD వాళ్ళకి, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే ప్రీవియస్ ఎవరైతే CSIR ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఫీ లేదు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వీళ్ళకి కూడా ఎలాంటి ఫీ లేదనమాట. మిగిలిన వాళ్ళందరూ మాత్రం 500 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అది కూడా మీరు ఏ లింక్ ద్వారా పే చేయాలనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎలా అప్లై చేసుకోవాలి అనే దాన్ని కూడా ఒక లింక్ కెరియర్స్ అనే సెక్షన్ ఒక లింక్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎలా అన్నది కూడా నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని.
ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ హౌ టు అప్లై చేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఆన్లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి అనేసి కూడా ఇక్కడ మనకి వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నేను ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి మీరు క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్తారనమాట. ఆ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఏం చేయాలంటే మనకి న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. ఈ ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకుని దాని తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ అవన్నీ కూడా మనం క్లియర్గా ఇచ్చేసి అలాగే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ కూడా దాంతోపాటు అటాచ్ చేసేసి మనం దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళి ఫీ పే చేయాలి అనేసి అంటే మనకి అక్కడ ఇస్తారు ఈ వెబ్సైట్. ఇక్కడ మనకి ఎస్బీఐ కరెక్ట్ అనేసి ఇచ్చారు చూడండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫీ అనేది పే చేసి మీరు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఈ ఆన్లైన్ ప్రాసెస్ని. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి సిఎస్ఐఆర్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇచ్చాను. అలాగే మీకు ఇంకొకటి ఉంటుందన్నమాట. దీంట్లో మనం చూసినట్టయితే కనుక మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని రకాల ఎలివెన్సెస్ అనేవి దీంట్లో మీకు ప్రొవైడ్ చేస్తారనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మీకు హౌస్ రెంట్ ఎలివెన్స్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే డిఆర్ఎస్ ఎలివెన్స్ కావచ్చు, ఏవైనా సరే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. సో ఇంకేమైనా ఈ నోటిఫికేషన్లో డౌట్ ఉంటే కనుక ఒకసారి కమెంట్ చేసి కమెంట్స్లో అడిగితే నేను మీకు అందరికీ కూడా రిప్లై ఇస్తాను. అండ్ దీనికి సంబంధించి కొంచెం కష్టపడి నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను జస్ట్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఇంకా ఎలాంటి పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను అలాంటి పోస్టులకు సంబంధించి కూడా నేను అన్నీ కూడా వెతికి మీకు పెట్టడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.